ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు రొట్టె అయితే తడుతున్నారండి. ఇది ఇనుప నూనె క్యాన్‌తో తయారు చేపిచ్చిండేటివంట. ఒక 4 చేపిచ్చారు. ఇవి బయట ఎక్కడ అమ్మరు. మనమే తయారు చేయించుకోవాలండి. సో, అర్జెంట్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు అండ్ సంథింగ్ స్పెషల్‌గా కావాలన్నప్పుడు ఈ వంట అయితే మీకు ఈజీ అండ్ టేస్టీగా అయిపోద్దండి. మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. స్పెషల్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు ఎమర్జెన్సీకి మా గౌతమ్‌కైతే మేము ఇలానే ఇది పెడతాం ఈ రొట్టి. అండ్ పిండి కూడా మేము భాగ్యలక్ష్మిది వాడతాము. చాలా బావుంటుందండి. సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి రొట్టెలు. ఇలా ఈ విధంగా తట్టుకున్న తర్వాత పైన ఒక స్పూన్‌తో కాస్త నూనేసి 4 వైపులా కాల్చుకొని ఆ కూర వడ్డించుకొని తింటే సూపర్‌గుంటుందండి. మీరైతే ట్రై చేయండి. అయితే నీట్‌గా తట్టుకోవాలండి రొట్టె అనేది. తట్టుకునేటప్పుడు చూసుకొని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.